ఇప్పుడు ఇంకోటి కుంభమేళలో దాదాపుగా కోట్లాది మంది అఘోరాలు తాంత్రికులు వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తర్వాత ఈ విధంగా కుంభమేళ జరిగే టైంలో కనిపిస్తే మళ్ళీ కుంభమేళ అయిపోయిన తర్వాత అస్సలు కనబడరు. ఎక్కడ మాయమైపోతారు వాళ్ళు? లేకపోతే ఆ టైంకి ఆ విధంగా రెడీ అయి వస్తారా? లేకపోతే నిజంగా అఘోరాలు అంతమంది మన దేశంలో ఉన్నారు అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన అఘోరీలు కుంభమేళకు వచ్చిన చాలా ఒక 50% కూడా రాలే యాక్చువల్గా. 30-40% అఘోరీలు మాత్రమే వచ్చిండ్రు. ఎవరి అఖాడాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆశ్రమాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సాధన ప్రాంగణాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఎందుకు ఎప్పుడు కనబడరాలు? వాళ్ళు దైవ శక్తిలో విలీనం అయిపోతారు. వాళ్ళ వాళ్ళ అల్టిమేట్ మోటివ్ ఒకటే ఉంటది, వాళ్ళ ఆత్మ పరమాత్మలో కలవాల్సిందే. ఓకే, దానికోసం వాళ్ళు కృషిస్తారు. అంతేగాని పబ్లిక్ లకు వచ్చి నేను ఇంట్లో ప్రూవ్ చేసుకోవాలని ఎవరు రారు. ఈ మధ్య కొంతమంది అఘోరాలు కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ వ్యక్తిగత అంశం. అఘోరీలు అంటే సాధన చేసుకునే ప్రయత్నంలో ధర్మాన్ని రక్షించడానికన్నా, ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడికైనా ప్రయాణిస్తారు వాళ్ళు. వాళ్ళకు శస్త్రము తెలుసు, హస్త్రము తెలుసు. నిజంగా అఘోరీలను మనుషులు ఎవ్వరు ఏం చేయలేరు అనుకోవచ్చా? అఘోరీలు కాదు, మీరు అఘోరీలు ఎవరేం చేయలేరు అనే దానికన్నా ముందు వాళ్ళు చేసే సాధన చాలా కఠోరమైనది. మనుషులు ఎవరు చేయలేని సాధన వాళ్ళు చేస్తారు. మనుషులు ఎవరు వాళ్ళని ఏం చేయలేరు అని అంటే వాళ్ళు చేసే కష్టం అంతకు మించి ఉన్నది కాబట్టి మనుషులు ఎవరు వాళ్ళని తాకలేరు అనేది మా ఇంటెన్షన్. నిజంగా మానవ శక్తి ఏం చేయలేదు. మానవ శక్తి ఏం చేయలేదు. ఎందుకనంటే మానవ శక్తికి -1, 2, 3 degrees సెంటిగ్రేడ్స్ తట్టుకునే కెపాబిలిటీ ఉండదు. అదే అఘోరీ సాధన చూడండి, మీరు -14 degrees ఉన్నా కూడా అదే మంచు కట్టిపోయి మొత్తం శరీరం అంతా గడ్డగట్టిపోయినా కూడా వాళ్ళు అదే ప్రక్రియలో సాధన చేస్తూ ఉంటారు. మీతోనైతుంది అది కాదు. సో మరి ఇక్కడ మనం ఫేక్ అఘోరీలని, తర్వాత అంటే నిజమైన అఘోరీలని గుర్తుపట్టడానికి ఏమైనా ఉంటది అనుకోవచ్చా? ఫేక్ అఘోరీలు, మంచి అఘోరీలు లేదా జెన్యూన్ అఘోరీలు అనేది ఏమి ఉండదండి. అఘోరీ సాంప్రదాయంలో ఒక్కసారి చెప్పినంటే వాళ్ళ శరీరం వాళ్ళ అదుపులో ఉండదు. ఫస్ట్ ఏదైనా గురువు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే. సో మరి ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా కుంభమేళకి, తర్వాత ఎందుకు కనబడరు అన్నది క్వశ్చన్. అసలు వాళ్ళ అఖాడాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటాయి? చాలా చోట్ల ఉన్నాయి. ఉజ్జయిన్లో ఉన్నాయి, కాశీలో ఉన్నాయి, కేదార్నాథ్ లో ఉన్నాయి, హిమాలయస్ లో ఉన్నాయి. ఓకే. వాళ్ళ అఖాడాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రజలలో ఉండే వ్యక్తులు కాదు కదా, శ్మశానంలో ఉండే వ్యక్తులు. సో అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, పబ్లిక్ లకు రావాలనుకోరు. వాళ్ళ జీవితం వాళ్ళకి అద్దు అని అనుకుని శివునికి అర్పితం చేసేసుకుంటారు. ఎందుకు చాలా మంది అంటే ఈ కుంభమేళలో వింటున్నాము, చాలా మంది అఘోరీలుగా మారుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు మారుతున్నారు, అలాగే సినిమా హీరోయిన్లు మారుతున్నారు. అంటే ఏదైనా మాయ చేస్తారా ఎట్లా అక్కడికి రావడంతో? మాయ అనే దానికంటే ముందు ఫస్ట్ నీకు విముక్తి ఏంటి? నీకు డబ్బు ఉంది, నీకు లగ్జరీ కార్స్ ఉన్నాయి, లగ్జరీ బిల్డింగ్స్ ఉన్నాయి, అయినా నీకు మన తృప్తి లేదు, నీకు శాంతి లేదు. ఓకే, ఏం లాభం? ఎన్ని డబ్బులుండి ఏముంది? సో అఘోరీగా మారితే శాంతి. ఎప్పుడైతే స్పిరిచువాలిటీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఖచ్చితంగా దాన్ని డామినేట్ చేసేస్తుంది. నీకు కావాల్సిన పీస్ దొరికిపోతుంది పక్కా, 100%. డౌటే లేదు. ఎందుకు మరి అందరు అన్ని ఇచ్చిపెట్టుకొని సాధన చేసుకుంటా కుంభమేళలు వండుకుంటా పోయి హిమాలయాలల్లా శ్మశానంలల్లా ఎందుకు ఉంటున్నారు?